Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 15 points down అయి 73,143 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 5 పాయింట్స్ డౌన్ అయి 22,213 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 108 పాయింట్స్ డౌన్ అయి 46,812 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ నిన్నంటే మార్కెట్స్ లో ఒక వన్ డైరెక్షనల్ మూవ్ కనిపించింది, కానీ ఇవాళ మార్కెట్స్ స్లైట్ గ్యాప్ అప్ అక్కడి నుంచి కొంత అప్ సైడ్ కి వెళ్తూ ఫ్రమ్ 10:30 అరౌండ్ మార్కెట్స్ ఒక డౌన్ సైడ్ కన్సాలిడేషన్ మనకు కనిపించింది. ఓవరాల్ గా మార్కెట్స్ కన్సాలిడేట్ అవుతూ ఇందాక అనుకున్నాం కదా, సెన్సెక్స్ ఒక 15 పాయింట్స్, నిఫ్టీ ఒక 5 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఒక 100 పాయింట్స్ రేంజ్ లో ఇవాళ ప్యూర్లీ కన్సాలిడేషన్ ఒక స్లీప్ మోడ్ లో మార్కెట్ ఉంది. పర్టికులర్ గా నిఫ్టీ, అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీలో సమ్ వోల్టాలిటీ ఉంది, కానీ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ జోన్ లో అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది. అండ్ టాక్ ఆఫ్ ద స్టాక్, టాక్ ఆఫ్ ద టౌన్ అంటుంటారా, అలా టాక్ ఆఫ్ ద స్టాక్ ఇన్ ఎంటైర్ వరల్డ్ నిన్నటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఎన్విడియానే సుమారుగా 16.4% పెరిగింది నిన్న. అండ్ నియర్లీ ఇప్పుడు ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ లో ఫ్యూచర్స్ 1.9% దగ్గరగా పెరిగింది. ఫ్రెండ్స్, ఇది $1.94 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. ఇది బిగినర్స్ కి అర్థం కావాలంటే ఎంత పెరిగింది నిన్న స్టాక్, ఎన్విడియా స్టాక్ అని. నిన్న పెరిగిన ఆ పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ కి నియర్లీ $277 బిలియన్ దగ్గరగా ఎన్విడియా స్టాక్ వన్ డే లో గెయిన్ అయింది. అండ్ మన ఇండియాలో ఉంటున్న మోస్ట్ వాల్యూడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిలియన్ $266 బిలియన్. అంటే నిన్న ఒక్క రోజు పెరిగిన ఎన్విడియా గెయిన్ ఎంటైర్ రిలయన్స్ ఇండస్ట్రీ ఒక 20 lakh crore 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కంటే ఎక్కువ నిన్న ఎన్విడియా పెరిగినట్టు. జస్ట్ ఇమాజిన్ పవర్ ఆఫ్ ఈక్విటీ ఎంతలా ఉందని. ఒక బిజినెస్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుందంటే ఒక్క రోజులో కొన్ని లక్షల కోట్లకు సంబంధించిన వాల్యూ ఈ పర్టికులర్ స్టాక్స్ కి అండ్ ఈ ఫౌండర్స్ కి వన్ డే లో మారిపోయాయి. అండ్ దీని కారణంగా నిన్న నాస్డాక్ సుమారు 3% అండ్ ఓవరాల్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్ గా పెరిగాయి. మరి యుఎస్ మార్కెట్స్ అలా పెరుగుతున్నప్పుడు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా పెరగాలి కదా. నిన్న మన మార్కెట్స్ లో ఏ ర్యాలీ అయితే సెకండ్ హాఫ్ లో వచ్చిందో ఆ టైంలోనే యుఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో మోస్ట్లీ యుఎస్ మార్కెట్స్ ఇవాళ బాగా పెరుగుతాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసే సెకండ్ అవర్ లో, అంటే నిన్నటి సెకండ్ హాఫ్ లో స్ట్రాంగ్ ర్యాలీ మనకు కనిపించింది. అండ్ ఇవాల్టి మార్కెట్ ఓపెనింగ్ నుంచి కొంత హైకి వెళ్తూ కొత్త ఆల్ టైమ్ హైన్ అయితే ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 22,297. నిఫ్టీ ఒక న్యూ ఆల్ టైమ్ హై. నిఫ్టీ ఏమో రీసెంట్ డేస్ లో కొత్త ఆల్ టైమ్ హైస్ కి వెళ్తూ ఉంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం డిసెంబర్ 28 వెళ్ళిన హై 48,630 అరౌండ్ లెవెల్ కి స్టిల్ ఇంకా 3.5% దగ్గరగా దూరంలో ఉంది. సో ఎన్విడియా నెంబర్స్ తో యుఎస్ కి సంబంధించిన ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యాయి కాబట్టి ఈ మొమెంటం ఇలాగే కొనసాగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా ఐటీ స్టాక్స్ ఒక ర్యాలీ ఫర్దర్ కమింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. వాళ్ళ ఐటీ స్టాక్స్ ఓపెనింగ్ మంచిగానే అయ్యాయి, ఓపెనింగ్ మంచిగా గ్యాప్ అప్ లోనే అయ్యాయి, కానీ బట్ ఆ ఓపెనింగ్ హై దగ్గర నుంచి కాన్స్టెంట్ గా డిక్లైన్ అయితే కనిపించింది. బట్ పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేసినది యుఎస్ లో ఉంటున్న ఐటీ స్టాక్స్ ఎన్విడియా నెంబర్స్ తర్వాత ఇంపాక్ట్ తో స్ట్రాంగ్ గా మూవ్ అయ్యే ప్రయత్నంలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా కూడా ఐటీ స్టాక్స్ మీద పాజిటివ్ ప్రభావం ఉండొచ్చని. సో ఐటీ స్టాక్స్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రాబబులీ నిఫ్టీ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ బేస్ ని ఫార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సర్ప్రైజ్ హీరోగా ఎవరైనా ఎంటర్ అవుతారా అంటే అది బ్యాంక్ నిఫ్టీ. బట్ ఇప్పటి వరకు ఉంటున్న ప్రైస్ యాక్షన్ ఎలా ఉందంటే కింద పడకుండా ఉంటే చాలు, అట్లీస్ట్ స్టేబుల్ గా ఉంటే చాలు, మిగిలినవి ఎలాగైనా నిఫ్టీని పైకి తీసుకువెళ్తాయి. బట్ బ్యాంకింగ్ స్పేస్ ఆపోజిట్ గా టర్న్ అయితే, విలన్ గా టర్న్ అయితే మాత్రం అది మార్కెట్స్ కి పర్టికులర్ గా నిఫ్టీకి అంత స్టెబిలిటీని యాడ్ చేయదు. నాట్ ఓన్లీ నిఫ్టీ, సెన్సెక్స్ కి కూడా అంత స్టెబిలిటీని యాడ్ చేయదు. బట్ నా వ్యూ నేను రీసెంట్ డేస్ లో క్లియర్ గానే చెప్తున్నాను. నిఫ్టీ పరంగా నేను నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 22,540 అరౌండ్ ఆన్ పొజిషనల్ బేసిస్. ఇంట్రాడే బేసిస్ తో నేను రీసెంట్ గానే చెప్పాను, ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వస్తున్నప్పుడు ఇమీడియట్ గా 22,250 అరౌండ్ చూడండి, అండ్ తర్వాత 22,280 చూడండి. ఈ 2 లెవెల్స్ క్రాస్ అయితేనే మనకి 370 వరకు కూడా మార్కెట్ లో స్కోప్ ఉంటుందని. అది ఆన్ ఇంట్రాడే బేసిస్, బికాస్ ఎక్స్పైరీ డేస్ అండ్ నార్మల్ డేస్ లో కూడా ఇంట్రాడే లో పొజిషన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఇంట్రాడే లెవెల్స్. బట్ ఆన్ పొజిషనల్ బేసిస్ ప్రెసెంట్ ఉంటున్న లెవెల్స్ నుంచి బులిష్ గా చూస్తూ టువర్డ్స్ 22,540 మార్కెట్ ఒక మొమెంటం కంటిన్యూ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి రీసెంట్ డేస్ లో పుట్స్ ని బై చేయడం, కాల్స్ ని సెల్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. అట్లీస్ట్
అట్లీస్ట్ అలాంటి ఒక వ్యూ తీసుకోవాలనుకున్నా ప్రీవియస్ గా మనం అనుకుంది 21,750 ఆ లెవెల్ బిలో వెళ్ళాకే మార్కెట్ రిలేటెడ్ గా రేంజ్ బౌండ్నెస్ అండ్ 450 బిలో వెళ్ళాక మార్కెట్ రిలేటెడ్ గా బేరిష్ వ్యూ మార్కెట్ లో బిల్డ్ చేసుకోవచ్చని. బట్ ఇక్కడ నుంచి అవి చాలా దూరం అయిపోయాయి. మార్కెట్స్ న్యూ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఒక నియర్ లెవెల్ ని చూడాలంటే 21,950 ఆన్ క్లోజింగ్ బేసిస్ అయినా మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మార్కెట్స్ పరంగా నెగిటివ్ వ్యూ ఆర్ అట్లీస్ట్ రేంజ్ బౌండ్నెస్ ని కూడా నేను పర్సనల్ గా తీసుకునే ప్రయత్నం చేయను. ఇది నా వ్యూ. నేను కంప్లీట్ గా రాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, గతంలో కూడా అయ్యాయి. ఈవెన్ నా వ్యూ కి అగైనెస్ట్ గా ఎవరైనా పొజిషన్స్ ని తీసుకోవాలనుకుంటున్నా స్టాప్ లాస్ ని మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేయండి. బికాస్ ఈవెన్ నేను నా వ్యూ తో ట్రేడ్స్ తీసుకుంటున్నా, నేను మస్ట్ అండ్ షుడ్ గా స్టాప్ లాస్ ని మెయింటైన్ చేస్తాను. బికాస్ హూ నోస్ మన వ్యూ రాంగ్ అయినప్పుడు మన క్యాపిటల్ టూ మచ్ ఇంపాక్ట్ అవ్వకుండా మన వ్యూ కి మనం కొంత స్టాప్ లాస్ అరొక ప్రైస్ ని పే చేసి ఫర్దర్ గా ఉంటున్న మార్కెట్ డైరెక్షన్ అనాలిసిస్ చేసి మళ్ళీ ఎంటర్ అవడానికి మనకి క్యాపిటల్ ఇంపార్టెంట్. కాబట్టి అల్టిమేట్ గా మన వ్యూ కాదు మనకి డబ్బులు ఇచ్చేది, మన రిస్క్ రివార్డ్ అండ్ లాజికల్ ఎంట్రీ పాయింట్స్. ఇవి బిగినర్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ యుఎస్ మార్కెట్స్ స్టార్టింగ్ లోనే అనుకున్నాం కదా స్ట్రాంగ్ గా రికార్డ్స్ లో క్లోజ్ అవుతున్నాయి. అండ్ యుఎస్ కి సంబంధించిన డేటా పాయింట్స్ కూడా అనుకున్నాం కదా యుఎస్ వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా వస్తుందని. అది ఎస్టిమేట్స్ కంటే లోయర్ వచ్చింది. సో వీక్ యుఎస్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడాలి. బికాస్ వీక్లీ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటేనే నెగిటివ్ డేటా, అది ఎంత పెరుగుతుంటే అంత నెగిటివ్. అలాంటిది ఎక్స్పెక్టెడ్ కంటే లోయర్ లో వస్తూ ఉండడం జాబ్స్ మార్కెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందన్న ఇండికేషన్ ఇస్తుంది. అండ్ దీనికి అడిషన్ గా ఫెడ్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద మెంబర్ అయిన ఫెడ్ హాకర్ గారు ఎప్పుడు ఫెడ్ వాళ్ళు చేసే కామెంట్సే కొంత నెగిటివ్ కామెంట్స్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్, ఇప్పట్లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడం సరికాదనే స్టేట్మెంట్స్ అగైన్ చేశారు. అండ్ యుఎస్ లో ఉంటున్న ఇతర డేటా పాయింట్స్ లైక్ బాండ్ డీల్ సుమారు 4.3% దగ్గరగా, డాలర్ ఇండెక్స్ 104 దగ్గరగా అండ్ క్రూడ్ ఆయిల్ $83.55 పర్ బ్యారెల్ దగ్గరగా లాస్ట్ 3-4 డేస్ నుంచి కాన్స్టెంట్ గా అవే లెవెల్స్ దగ్గర ఉన్నాయి. సో కాబట్టి వాటి కారణంగా ఏ పెద్ద ఇంపాక్ట్ లేదు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక డేటా, నేను ఎఫ్ఐఎస్ 1,400 crore దగ్గరగా సెల్ చేశారు అండ్ డిఐఎస్ 1,800 crore దగ్గరగా బై చేశారు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక నెట్ షార్ట్స్ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా కవర్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఈ సిరీస్ స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ 78% షార్ట్స్ నుంచి ఇప్పుడు 56% షార్ట్స్ కి ఎఫ్ఐఎస్ ఒక నెట్ షార్ట్ డేటా ఫాల్ అయింది. కమింగ్ టు మార్కెట్ వ్యూ బిగినింగ్ లో చెప్తున్నదే యాక్చువల్లీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నప్పుడు అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంటున్నప్పుడు కరెక్షన్ కి పాసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంత మార్కెట్ పెరిగింది ఒక 300-400 పాయింట్స్ పడదా అని. బట్ చాలా టైం బ్యాక్ నుంచి కన్సాలిడేట్ అవుతున్నా ఈ ఆల్మోస్ట్ ఒక 600 పాయింట్ జోన్ మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయ్యి ఒక్కసారి ఫేక్ బేరిష్ బ్రేక్అవుట్ ని కూడా మార్కెట్ స్టెబిలైజ్ చేసి అప్ సైడ్ కే వచ్చింది. కాబట్టి ఇంత స్ట్రాంగ్ సెల్ ఆఫ్ లో కూడా మార్కెట్ రెసిలియంట్ గా రీసెంట్ డేస్ లో ఎవ్రీ డే న్యూ ఆల్ టైమ్ హైస్ ని ఫార్మ్ చేస్తూ ఉండడం యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ ని నెగిటివ్ గా చూడడం కరెక్ట్ కాదనేది పర్సనల్ గా నా ఒపీనియన్. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఆన్ ఇంట్రాడే బేసిస్ ఈ లెవెల్స్, బట్ ఆన్ పొజిషనల్ బేసిస్ నేను ఫస్ట్ రెసిస్టెన్స్ గా గమనించేది అబౌట్ 22,250, 22,540. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి 1 hour బ్యాక్ ఆర్బీఐ వాళ్ళు పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా అండర్ సెక్షన్ 35A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కొన్ని కొత్త చేంజెస్ అయితే ప్రపోజ్ చేస్తున్నారు. ఇది పేటిఎం రిలేటెడ్ గా, ఇది మార్కెట్ క్లోజ్ అయ్యకొస్తున్న డేటా. ఇందులో ఉంటున్న డేటా అంటే చాలా బిగ్ సర్ప్రైజ్. పేటిఎం కి బిగ్ నెగటివ్ ఆర్ బిగ్ పాజిటివ్ అంటే నాకు అలా ఏం కనిపించట్లేదు. ప్రీవియస్ గా వాళ్ళు ఏదైతే చెప్పారో వాటిని ఒకసారి మెన్షన్ చేస్తాను, తర్వాత కొత్త వాటి గురించి మాట్లాడతాను. ఎవరెవరైతే ఫాస్ట్ ట్యాక్స్ ని వాడుతున్నారో అండ్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్ లైక్ ఒక కార్డ్ లోకల్ గా ఉంటున్న నెట్వర్క్ ట్రైన్స్ కి బసెస్ కి వాడుతూ ఉంటారో ఆ కార్డ్స్ వాటన్నిటికి కూడా పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ ఇష్యూ చేసిన వాటన్నిటికీ కూడా March 15th డెడ్ లైన్ అని, వాటిలో ఫర్దర్ గా డబ్బులు యాడ్ చేసుకోవడం కుదరదని అండ్ వ్యాలెట్స్ పేటిఎం వ్యాలెట్స్ అండ్ మిగిలిన సర్వీసెస్ అన్నిటికీ Feb 29th ఉండేది ప్రీవియస్ గా, అది March 15 కి పొడిగించారు. బట్ ఇప్పుడు వస్తున్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్పిసిఐ వాళ్ళు ఉన్నారు కదా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూపీఐ ని డిజైన్ చేసి మనకు తీసుకొచ్చిన వాళ్ళకి ఆర్బీఐ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు ఏమని, ఈ పేటిఎం వాళ్ళని టీపీఏపీ గా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ గా తీసుకోవచ్చా లేదా అన్నది మీరు కన్సిడర్ చెయ్యండి అని. వన్స్ తీసుకోవచ్చు అని వాళ్ళ కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఇప్పుడు మీరు మీ మొబైల్ నంబర్ లాస్ట్ లో @పేటిఎం అని ఉందనుకోండి, మీరు యూపీఐ ని వాడుతున్న వాళ్ళైతే మరీ ముఖ్యంగా పేటిఎం అని ఉందనుకోండి, ఇప్పటి వరకు ఆ @పేటిఎం అనేది పేటిఎం పేమెంట్ బ్యాంక్ తో లింక్ అయింది. మరి పేటిఎం
పేటిఎం పేమెంట్ బ్యాంక్ నే ఆపేస్తుంటే ఆ @పేటిఎం అనేది కూడా హ్యాండిల్ కూడా యూజ్లెస్ అయిపోతుంది కాబట్టి బికాస్ అది లింక్ అయింది పేటిఎం పేమెంట్ బ్యాంక్ తో కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళతో కాదు కాబట్టి ఇప్పుడు ఆ @పేటిఎం ని వీళ్ళు ఇంకొక బ్యాంక్ తో టైఅప్ చేయాలంటే వీళ్ళకి ఈ టీపీఏపీ స్టేటస్ అనేది ఎన్పిసిఐ వాళ్ళు ఇవ్వాలి, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ స్టేటస్. ఒకవేళ అది పేటిఎం కి ఎన్పిసిఐ వాళ్ళు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తే దెన్ అరౌండ్ 4 to 5 బ్యాంక్స్ దగ్గరగా పేటిఎం వాళ్ళతో టైఅప్ అయి ఈ @పేటిఎం యూస్ చేస్తున్న యూపీఐ హోల్డర్స్ కి వేరొక బ్యాంక్ తో టైఅప్ చేసి యూపీఐ సర్వీసెస్ ఏ ఇంపాక్ట్ కాకుండా చేసేలా మార్గం అయితే క్రియేట్ అవుతుంది. ఇన్ సింపుల్ టర్మ్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా మార్చి 15th కి డెడ్ లైన్ ఉంది కాబట్టి ఈ లోపు @పేటిఎం అనేది పేటిఎం పేమెంట్ బ్యాంక్ లింక్ అయింది కాస్త వేరొక బ్యాంక్స్ కి లింక్ చేయడానికి ఎన్పిసిఐ వాళ్ళు వీళ్ళకి ఎగ్జామిన్ చేసి పేటిఎం వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఈ లైసెన్స్ ని టీపీఏపీ లైసెన్స్ ని ఇస్తే దాని @పేటిఎం అనేది మైగ్రేషన్ అనేది ఎవరెవరైతే ఇది యూస్ చేస్తున్నారు యూపీఐ హోల్డర్స్ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా క్రియేట్ అవ్వదు. మోస్ట్లీ ఎన్పిసిఐ వాళ్ళు కూడా అది చేస్తారని అనుకుంటున్నాను, అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి. అండ్ రీసెంట్ గా నోడల్ అకౌంట్స్ పరంగా పేటిఎం వాళ్ళు ఇతర బ్యాంక్స్ తో టైఅప్ అయ్యారనే న్యూస్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మర్చెంట్స్ ఎవరెవరైతే పేటిఎం క్యూఆర్ కోడ్స్ ని యూస్ చేస్తున్నారో వాళ్ళు సెటిల్మెంట్ అకౌంట్స్ ని వేరొక బ్యాంక్స్ తో ఓపెన్ చేసుకొని లావాదేవీలు చేసుకోవచ్చు అనేలా ఆర్బీఐ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఇది పేటిఎం రిలేటెడ్ గా నెగిటివ్ అయితే కాదు, అలానే సర్ప్రైజ్ పాజిటివ్ అప్డేట్ కూడా ఏం కాదు. యూపీఐ రిలేటెడ్ గా ఉన్న ఇష్యూస్ ని క్లియర్ చేసుకోవడానికి ఒక మార్గాన్ని అయితే ఆర్బీఐ వాళ్ళు చూపిస్తున్నట్టు. సో ఒకవేళ మీకు @పేటిఎం అని యూపీఐ హ్యాండిలర్ ఉంటే దాని కమింగ్ డేస్ లో వస్తున్న ఈ అప్డేట్స్ వీళ్ళకి టీపీఏపీ లైసెన్స్ లభిస్తుందా, దీని అప్రూవల్ వస్తుందా ఎన్పిసిఐ దగ్గర నుంచి, వస్తున్నట్లయితే దాన్ని @పేటిఎం హ్యాండిల్ అనేది యాక్టివ్ లో ఉంటుంది. ఒకవేళ రాదు ఇంకేదైనా నెగిటివ్ అవుతుంటే ఆ @పేటిఎం లైక్ మీ మొబైల్ నెంబర్ లాస్ట్ లో @పేటిఎం యూపీఐ హ్యాండిలర్ ఓవరాల్ ఐడియా ఏదైతే ఉంటుందో అది ఇంపాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇంపాక్ట్ లేదు. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వస్తున్న అప్డేట్స్ ప్రకారం వోడాఫోన్ ఐడియా వాళ్ళు February 27th బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారనేసరికి వోడాఫోన్ ఐడియాలో ఫండ్స్ రాబోతున్నాయి. అది కూడా ప్రమోటర్స్ అండ్ ఇతర ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంత పెద్ద నేమ్స్ తో ఉంటున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనేలా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. అండ్ వోడాఫోన్ లాభపడితే వోడాఫోన్ కాంపిటీటర్స్ అయినా ఎయిర్టెల్ కి జియో కి కొంత నష్టం ఉంటుంది, కానీ ఈ వోడాఫోన్ ఐడియా వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి వీళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్న బ్యాంక్స్ అండ్ వీళ్ళు వాడుతున్న టవర్స్ కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఇండస్ టవర్స్ వాళ్ళకి మాత్రం ఒక బిగ్ అడ్వాంటేజే. బికాస్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు డబ్బులు తిరిగి కట్టలేరని ఆ డబ్బులకి ప్రావిజనింగ్ కూడా చేసి పెట్టారు. మరి ఆ డబ్బులు వెనక్కి వస్తుంటే ఇది వీళ్ళకి బోనస్ అని అనుకోవాలి, రాదనుకునే డబ్బులు వెనక్కి రావడం. కాబట్టి వోడాఫోన్ ఐడియా రికవర్ అవుతున్న ప్రతిసారి ఇండస్ టవర్స్ లో కూడా ఒక బిగ్ రికవరీ అనేది కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు వోడాఫోన్ ఐడియా మీకు ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా, ఆల్మోస్ట్ 11 months బ్యాక్ 31st March 2023 ₹5.70 వరకు లోకి వెళ్ళిన వోడాఫోన్ ఐడియా అక్కడి నుంచి 200% దగ్గరగా రిటర్న్ ఇచ్చింది. ఎక్కడా ఏ డెవలప్మెంట్ లేదు. అంటే అప్పుడున్న మెట్రిక్స్ కి ఇప్పుడున్న మెట్రిక్స్ కి ఏదైనా పెద్ద చేంజ్ ఏదైనా వచ్చిందా అంటే మేనేజ్మెంట్ కామెంటరీలో తప్పించి పెద్ద చేంజ్ ఎక్కడా లేదు. సుమారుగా ఇప్పటికీ వాళ్ళపై 2,14,000 కోట్ల దగ్గరగా అప్పుల భారం ఉంది. అండ్ 5G నెట్వర్క్ పరంగా కూడా జియో ఎయిర్టెల్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, కానీ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. దాని కారణంగా సబ్స్క్రైబర్స్ ని కూడా భారీ సంఖ్యలోనే కోల్పోతున్నారు. సరే అన్ని నెగిటివ్సే కాదు కదా, దేనికైనా కొంత పాజిటివ్స్ కూడా ఉంటాయి. పాజిటివ్స్ కూడా మాట్లాడతాను. బట్ ఫ్రెండ్స్ పెనీ స్టాక్ చాలా బాగా పెరుగుతుంది. లాస్ట్ 1 month లో 20% దగ్గరగా, 6 months లో 120% ఇలా భారీగా పెరిగిపోతూ వెళ్తుంది కదా అని మార్కెట్ లో ఉంటున్న థీమ్ ని నమ్మి మీరు ముందుకు వెళ్ళిపోతుంటే వాళ్ళకున్న అప్పుల భారం అండ్ దానికి కట్టాల్సిన వడ్డీల భారాన్ని కూడా మీరు గుర్తించాలనేది. అండ్ ఎవరైతే ఈ జస్ట్ ర్యాలీని చూసి వెళ్ళిపోతున్నారో దాని వెనకుంటున్న రెడ్ మార్క్స్ ఆ రెడ్ ఫ్లాగ్స్ ని కూడా మీరు గుర్తించాలనేదే నా ఒపీనియన్. కమింగ్ టు పాజిటివ్స్, ఒకప్పుడు ఈ ఇండస్ట్రీ అసలు ఎలా సర్వైవ్ అవుతుంది, జియో వాళ్ళు వచ్చి అంతా ఫ్రీ అంటే ఎలా సర్వైవ్ అవుతుంది అనే స్టేజ్ నుంచి కాన్స్టెంట్ గా వాళ్ళ టారిఫ్ ప్రైజులను పెంచుకుంటూ వచ్చారు. అండ్ మార్కెట్ కూడా బిలీవ్ చేస్తున్నది. ఇన్ఫాక్ట్ వోడాఫోన్ ఇండియా పెరగడానికి ఇంకొక రీజన్ కూడా ఇదే. చాలా టైం అయిపోయింది, కొన్ని సంవత్సరాలు అయిపోయింది వీళ్ళు టారిఫ్లను పెంచి. మోస్ట్లీ ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఈ టారిఫ్లను పెంచుతారనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అవి కూడా కొంత భారీగానే పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏ మాత్రం టారిఫ్లని పెంచినా అది వోడాఫోన్ ఐడియాకి ఒక ఆక్సిజన్ లా వర్క్ అవుద్ది. సో టారిఫ్లని పెంచుతారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం. అండ్ February 27th జరగబోయే మీటింగ్ లో ఫండ్ రైజింగ్ త్రూ రైట్స్ ఇష్యూ ద్వారా అండ్ ఆ రైట్స్ ఇష్యూలో కూడా ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడం. అండ్ ఒక ఫేమస్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఆర్ ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ని వీళ్ళు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని అండ్ వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో యాడ్ అయితే అది కూడా వోడాఫోన్ ఐడియాకి ఒక ఆక్సిజన్ ఇస్తుందని మార్కెట్ బిలీవ్ చేస్తుండడం. ఈ నేరేటివ్
నరేటివ్స్ పైన స్టాక్ మూవ్ అవుతుందన్న విషయాన్ని బిగినర్స్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐడియా ఫోర్స్ గురించి మాట్లాడుకోవాలి. చైనాలో మేక్ అవుతున్న డ్రోన్స్ రిలేటెడ్ గా ఎటువంటి ఇన్స్టాల్ చేస్తుంటారో, సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి ఎటువంటి థ్రెట్ ఉంటుందో అని చైనాలో ఉంటున్న వాటిని కొనడానికి ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఐడియా ఫోర్స్ వాళ్ళు అమెరికన్ డ్రోన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నట్టు, మన ఇండియన్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్ కదా ఐడియా ఫోర్స్ వాళ్ళు ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ లోకి ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఇండియన్ బ్యాంక్స్ పని అయిపోయింది. మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ కుంటున్న గోల్డీ లాక్ సినారియో, గోల్డీ లాక్ అంటే 2-3 పాజిటివ్స్ ఒకేసారి కలిసి రావడం అనమాట. అలాంటి సినారియో ఎండ్ అయిపోయింది. సో ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ను మాత్రమే బై కాల్ ఇస్తూ ఇక్కడ నుంచి 33% హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరుగుతుంది అంటున్నారు. అందరూ అనాలిసిస్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని పాజిటివ్ గానే చూస్తున్నారు, కానీ ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడుందో అక్కడే ఉంది. 33% హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగితే నో డౌట్ ఐ థింక్ ఆ టైం కి మిగిలినవన్నీ కూడా కలిసి వచ్చి నిఫ్టీని ఏకంగా 24-25,000 మార్క్ కి తీసుకువెళ్ళిపోతాయి. మరి చూడాలి. అండ్ బజాజ్ ఫైనాన్స్ ని కూడా సెల్ నుంచి న్యూట్రల్ కి అప్గ్రేడ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అండ్ రైజింగ్ కన్స్యూమర్ లీవరేజ్ అండ్ ప్రెషర్ ఆన్ ఆపరేటింగ్ కాస్ట్, వీటన్నిటి కారణంగా బ్యాంక్స్ కి కమింగ్ డేస్ లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని, కాబట్టి ఈ పర్టికులర్ బ్యాంక్స్ కి ఎస్బీఐ కి బై నుంచి న్యూట్రల్ కి డౌన్ గ్రేడ్ చేస్తూ నియర్లీ 4% పడుతుందని, ఐసిఐసిఐ బ్యాంక్ 3% పడుతుందని, ఎస్ బ్యాంక్ 37% పడుతుందని. యాక్చువల్లీ న్యూట్రల్ నుంచి సెల్ తీసుకొచ్చేసారు, ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది, ఇది అసలు సూటబుల్ కాదు, కానీ 37 పడుతుందని. బజాజ్ ఫైనాన్స్ సెల్ నుంచి న్యూట్రల్ కి అప్గ్రేడ్ చేస్తూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని మాత్రం మళ్ళీ చెప్తున్నా ఇది బై రేటింగ్ లో ఉంది, 33% పెరగచ్చని బ్యాంక్స్ పరంగా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. అన్ని బ్యాంక్స్ ని పక్కన ఉంచండి, ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 3.3% దగ్గరగా డౌన్ అయింది. ఇక్కడ నుంచి కొద్ది రోజుల క్రితం మీకు గుర్తుంటే ఆల్మోస్ట్ 30 అబోవ్ దగ్గరగా ఎస్ బ్యాంక్ ర్యాలీ అయినప్పుడు ఈ మార్కెట్ క్యాపిటల్ నేను చూపిస్తూ చెప్పాను 90,000 crore మార్కెట్ క్యాపిటల్ కి వెళ్ళిపోయింది. ప్రెసెంట్ అయితే 75,000 crore ఉంది, బట్ ప్రీవియస్ గా 90,000 crore కి వెళ్ళినప్పుడు మాట్లాడుకున్నాం. 90,000 crore కి 30 రూపీస్ దగ్గర వెళ్తున్న స్టాక్ ప్రీవియస్ గా 400 దగ్గర ఉన్నప్పుడు కూడా సిమిలర్ మార్కెట్ క్యాపిటల్ ఉంది. ఈక్విటీ డైల్యూషన్ కారణంగా 30 రూపీస్ ఉన్నప్పుడు కూడా ఇదే మార్కెట్ క్యాపిటల్ కనిపిస్తుంది. ఈ లోపు బ్యాంక్ పరంగా వచ్చిన ఫండమెంటల్ బిగ్ చేంజెస్ కూడా ఏం లేవు, కాబట్టి ఇప్పుడు ఎంటర్ అవుతున్న వాళ్ళు కొంత జాగ్రత్త అని ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పడింది కాబట్టి అనాలనట్లేదు, రేపు పొద్దున పెరిగినా సరే మళ్ళీ 30, 32, 35 అలా వెళ్ళిపోతుంటే చిన్న స్టాక్ కదా మల్టీ బ్యాగర్ అవుతుంది అని అనుకునే ముందు ఈక్విటీ డైల్యూషన్ చూడండి. అండ్ గతంలో 400 దగ్గర ఉంటున్నప్పుడు ఏ మార్కెట్ క్యాపిటల్ అయితే ఎస్ బ్యాంక్ ఎంజాయ్ చేసిందో 30-31 దగ్గరికి వెళ్ళిందంటే అదే మార్కెట్ క్యాపిటల్ కి వెళ్తది. ఈక్విటీ డైల్యూషన్ కాన్సెప్ట్ అది. సో అన్నెసరీగా పెనీ స్టాక్ పెరిగిపోతున్నాయని వెళ్ళిపోయే ముందు మీ మనీ ఆర్ క్యాపిటల్ లాక్ అయ్యే పాసిబిలిటీ ఆన్ హైయర్ వాల్యుయేషన్స్ ఎక్కువ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐఆర్సిటిసి గురించి మాట్లాడుకోవాలి. ఐఆర్సిటిసి వాళ్ళు స్విగ్గీ వాళ్ళతో పార్ట్నర్ అయి ప్రీ ఆర్డర్ డెలివరీ మీల్స్ ని ట్రైన్స్ లో డెలివర్ చేయడానికి అయితే పార్ట్నర్ అయినట్లు అప్డేట్ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఇది 4 రైల్వే స్టేషన్స్ లోనే తీసుకొస్తున్నారు. బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ అండ్ విశాఖపట్నం. బాగుంది, మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విజయవాడ, విశాఖపట్నాన్ని పట్టుకొచ్చారు ఈ సర్వీసెస్ ని. సో స్విగ్గీలో ఎవరైనా ఆర్డర్ చేస్తే త్రూ ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్ పోర్టల్, దెన్ ఆ ఫుడ్ అనేది మీ రైల్వే స్టేషన్స్ లో మీ ట్రైన్స్ వరకు వస్తుంది. ఒకసారి మీ ఐఆర్సిటిసి ఈ క్యాటరింగ్ పోర్టల్ ని చెక్ చెయ్యండి. అండ్ నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ని జియో ఫైనాన్షియల్ స్టాక్ ఇవాళ హిట్ చేసింది. సుమారు 10.5% దగ్గరగా స్టాక్ ఇవాళ పెరిగింది. ఫ్రెండ్స్, జియో వాళ్ళ దగ్గర ఆల్రెడీ పేమెంట్ బ్యాంక్ ఒకటి ఉంది. ఇది కాక వీళ్ళు రీటైల్ స్పేస్ లో లోన్స్ ని, లెండింగ్ స్పేస్ లోకి వెళ్తారని, మ్యూచువల్ ఫండ్ బిజినెస్ రిలేటెడ్ గా టైప్స్ ని అనౌన్స్ చేశారు. ఇన్సూరెన్స్ బిజినెస్ లైక్ లైఫ్ అండ్ నాన్ లైఫ్, బ్రోకింగ్ బిజినెస్ లో కూడా వస్తారని, యూపీఐ అండ్ డిజిటల్ రిలేటెడ్ గా, ఈ డిజిటల్ సర్వీసెస్ రిలేటెడ్ గా కూడా, డిజిటల్ పేమెంట్స్ పరంగా కూడా ఒక న్యూ టెక్ ప్రొడక్ట్స్ తో వీళ్ళు ముందుకు వస్తారని ఇలా ప్రీవియస్ గా చాలా అనౌన్స్మెంట్స్ అయితే చేశారు. కానీ ఇంకా రియల్ బిజినెస్ స్టార్ట్ అవ్వక ముందే స్టాక్ లో ఇంతలాంటి గ్రోత్ ఇన్వెస్టర్స్ కి డెఫినెట్లీ సర్ప్రైజింగ్ గానే ఉంటుంది. బట్ చూడాలి వాళ్ళు కమింగ్ డేస్ లో ఈ ఎంటైర్ ర్యాలీ ఆర్ ఈ వాల్యుయేషన్ ని జస్టిఫై చేసేలా బిజినెస్ ని తీసుకొస్తారా లేదా అని. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకి వరుసగా 12th పేటెంట్ పంప్స్ రిలేటెడ్ గా, పంప్ డిజైన్స్ పరంగా లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో ఈ పేటెంట్ ఇంపెల్లర్ సీల్ అరేంజ్మెంట్ ఫర్ మల్టీ స్టేజ్ షీట్ మెటల్ కేసింగ్ రిలేటెడ్ గా, ఈ ప్రాసెస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఈ పేటెంట్ లభించిందని
శక్తి పంప్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జెన్సోల్ వాళ్ళు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో ప్రీవియస్ గా ఇచ్చిన వాళ్ళ రెవెన్యూ గైడెన్స్ ని కట్ చేస్తున్నారు. FY24 కి వాళ్ళ రెవెన్యూ ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ అయితే 1500 crore, దాన్ని కట్ చేసి 1000 crores కి తీసుకొచ్చారు. బట్ FY25 కి మాత్రం 2000 crore రెవెన్యూ, ఆపరేటింగ్ ప్రాఫిట్ 600 crore అండ్ ప్రాఫిట్ 120 crore దగ్గరగా తీసుకొస్తారని, అండ్ FY25 లో సుమారుగా 5000 ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గరగా సెల్ చేస్తారని, అండ్ ఆల్మోస్ట్ 4 to 6 quarters పడుతుంది బ్లూ స్మార్ట్ ని ప్రాఫిటబుల్ చేయడానికి అని చెప్తూ నెక్స్ట్ 18 months లో మేబీ డీమర్జర్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ బిజినెస్ లో పరంగా ఉంటున్న డీమర్జర్ థింకింగ్ ని కూడా ముందుకు తీసుకొస్తారనేలా జెన్సోల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ SJVN గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 50 మెగావాట్ గుజరాత్ సోలార్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్ లో ఉంటున్న ఈ స్టేషన్ పరంగా పవర్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తున్నట్లయితే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఈ 50 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ వీళ్ళకి ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లభించింది విత్ టారిఫ్ ప్రైస్ ₹2.98 పర్ యూనిట్. ఇది 25 years ఒక కాంట్రాక్ట్ అనమాట. అక్కడ ఎంత పవర్ ప్రొడ్యూస్ అవుతున్నా వాళ్ళు కొనుక్కుంటారు. ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కొనుక్కుంటారు. ద ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ ₹2.98 ఫర్ అ పీరియడ్ ఆఫ్ 25 years. అండ్ ఇక్కడ పవర్ ప్రొడక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నట్లు వీళ్ళు SJVN వాళ్ళు అఫీషియల్ గా అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ L&T అండ్ కల్పతరు ప్రాజెక్ట్స్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. సౌదీ అరామ్కో వాళ్ళకి సంబంధించిన మాస్టర్ గ్యాస్ సిస్టమ్ ప్రాజెక్ట్ పరంగా L&T అండ్ కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు లోయెస్ట్ బిడ్డర్స్ గా అమాంగ్ 10 కంపెనీస్ నిలబడ్డారని, కల్పతరు వాళ్ళైతే ఆల్మోస్ట్ 3 ప్యాకేజెస్ కి లోయెస్ట్ బిడ్డర్ గా, అండ్ L&T వాళ్ళు 1 ప్యాకేజ్ కి లోయెస్ట్ బిడ్డర్ గా ఫర్ 10 బిలియన్ ప్రాజెక్ట్స్ మెగా ప్రాజెక్ట్స్ వీళ్ళు లోయెస్ట్ బిడ్డర్స్ గా ఎన్నికయ్యారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో రిలయన్స్ ముఖేష్ అంబానీ గారి ఫేస్ ని యూజ్ చేసి ఫేక్ కోర్సులు నమ్ముతున్నారు అనుకున్నామా? ఇప్పుడు చూడండి, ఫేమస్ ఇన్వెస్టర్ విజయ్ కేడియా గారిని యూజ్ చేసి నా పోర్ట్ఫోలియో 1 year లో ఇంత పెరిగింది, మీరు కూడా అలాంటి గెయిన్స్ ని తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి సైన్ అప్ అయి డబ్బులు పే చేసి మీరు కూడా మీ పోర్ట్ఫోలియోస్ ఆర్ స్టాక్స్ ని పెంచుకోండి ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఎంతలా స్కామ్ చేస్తున్నారు చూడండి. చివరికి విజయ్ కేడియా గారు ఇది నా అకౌంటే కాదు, ఇది ఫేక్ అకౌంట్ అని చెప్పాల్సిన పరిస్థితి. కానీ తను పెట్టిన ఈ పోస్ట్ ఎంత మందికి రీచ్ అవుతుంది అండ్ వీళ్ళు ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ ఎంత మందికి రీచ్ అవుతుంది? ఇండివిజువల్ గా అయితే దీని మీద సైబర్ కంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ యాక్షన్స్ ని కూడా వాళ్ళ అగేనిస్ట్ గా తీసుకోవచ్చు. బట్ ఈ లోపు ఎంతమంది అమాయకులు దాని కారణంగా నష్టపోతారు అండ్ ఆ డబ్బులు రికవరీకి ఎంత టైం పీరియడ్ ఉంటుంది? బికాస్ లీగల్ గా ఒకసారి యాక్షన్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత కొంత టైం కే డబ్బులు రికవర్ అవుతుంది. కాబట్టి అన్నెసరీగా సోషల్ మీడియాలో ఎక్కడ కనిపిస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటినీ కూడా నమ్మి మోసపోకండి. ఫ్రెండ్స్, బయట ఫుడ్ తింటున్న వాళ్ళు జాగ్రత్త. ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర సుమారుగా 1300 kg ఫేక్ పన్నీర్ ని సీజ్ చేసి డెస్ట్రాయ్ చేసినట్లయితే డేటా కనిపిస్తుంది. అండ్ దీనికి తోడు ఇప్పుడు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో గమనిస్తే మెక్డొనాల్డ్స్ వాళ్ళు వాళ్ళకుంటున్న కొన్ని రెస్టారెంట్స్ లో, పర్టికులర్ గా మహారాష్ట్రలో ఉన్న కొన్ని రెస్టారెంట్స్ లో చీజ్ కి బదులు, బికాస్ చీజ్ కొంత ఎక్కువ కాస్ట్ కదా, దానికి బదులు ఆయిల్స్ ని యూజ్ చేసి ఫేక్ చీజ్ ని క్రియేట్ చేసి ఆ చీజీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసి త్రూ వాళ్ళ బర్గర్ సెల్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే కనిపించింది. అండ్ దీని రిలేటెడ్ గా మన స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన వెస్ట్ లైఫ్ ఫుడ్ వాళ్ళు మాత్రం దాన్ని డినే చేస్తూ అది సరికాదంటూ మేము క్వాలిటీ చీజే వాడుతున్నాం, మాకు సప్లై చేసే వాళ్ళందరూ కూడా క్వాలిటీ చీజ్ నే సప్లై చేస్తున్నారు, అవన్నీ అవాస్తవాలను కొట్టిపారేస్తున్నారు. కానీ ఎందుకు మెక్డొనాల్డ్స్ పరంగానే ఈ న్యూస్ రావాలి? ఇంకెవరి పరంగా కూడా రావచ్చు కదా. అండ్ మెక్డొనాల్డ్స్ ఏం చిన్న కంపెనీ కాదు కదా, వాళ్ళ మీద అవాస్తవాలు రాంగ్ న్యూస్ ని పబ్లిష్ చేస్తే అలా చూస్తూ ఊరుకోవడానికి అట్లీస్ట్ ఇలాంటి అప్డేట్స్ తో అయినా ఎవరైనా ఇలాంటి స్కామ్స్ చేస్తూ ఫుడ్ పరంగా స్కామ్స్ చేస్తూ డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో ఉంటే వాళ్ళు భయపడైనా వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటారు. ఫ్రెండ్స్, నేను ఇది అప్డేట్ అనేది చెప్దాం అనుకున్నప్పుడు ఇది కూడా క్లియర్ గా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. బయట ప్రతిదీ స్కామ్ లాగా కనిపిస్తా ఉంది ఈ మధ్య ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. పాలల్లో కల్తీ అంటున్నారు, ఆ పెరుగులో కల్తీ అంటున్నారు. ఇప్పుడు పన్నీర్ ని చూస్తే 1300 kg ఫేక్ పన్నీర్ ని పట్టుకున్నారంటున్నారు. ఇక్కడేమో చీజ్ ని రీప్లేస్ చేస్తున్నా అంటున్నారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పేరుతో ఎక్కువ తినడం కంటే ఎంత తక్కువ, అది కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ప్రైజెస్ బాగా తక్కువ ఉన్న ప్రొడక్ట్స్, నార్మల్ గా మన కళ్ళ ముందు పెరుగుతున్న కూరగాయలు, బియ్యం, పప్పు, వాటితో సంబంధించిన వంటలు తినడానికి మించి ఇంక ఏది పట్టుకుంటున్నా అందులో ఏదో రకంగా కల్తీ కనిపిస్తుంది. కాబట్టి బయట వస్తువులంటే మీరు చూసి సెలెక్ట్ చేసుకొని కొనగలరు, దాంట్లో క్వాలిటీని డిసైడ్ చేయగలరు. ఏదో ఒక రోజు అలా తప్పు చేసిన వాళ్ళు దొరికిపోతారు మీకు ఈజీగా. కానీ బయట ఆన్లైన్ లో ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తూ రెస్టారెంట్స్ లోకి వెళ్ళి రిపీటెడ్ గా తింటుంటే
అప్పుడప్పుడు తినడం, ఈవెన్ మన రాంగ్ తింటున్నా మన బాడీ తట్టుకుంటది. బట్ రిపీటెడ్ గా రాంగ్ ప్రొడక్ట్స్ మన బాడీకి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అన్లెస్ మీకు ఆ రెస్టారెంట్ పై మీరు ఫుడ్ తెచ్చుకుంటున్న దానిపై కంప్లీట్ నమ్మకం ఉంటే తప్పించి బయట ఫుడ్ తినడం మాక్సిమం తగ్గించండి. బికాస్ ఆన్ హై క్వాంటిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రైజెస్ ని అండ్ మార్జిన్ ని పెంచుకోవడానికి కొన్ని రెస్టారెంట్స్, అన్ని రెస్టారెంట్స్ కాదు, కొన్ని రెస్టారెంట్స్ మాల్ ప్రాక్టీసెస్ చేస్తే దాని అది వాళ్ళ బిజినెస్ ని పెంచుతుందేమో, బట్ అల్టిమేట్ గా మన హెల్త్ ఇంపాక్ట్ అవుతుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,076 అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 22,250 అబౌవ్ 22,280 ఈ టూ లెవెల్స్ క్రాస్ అయితేనే ఇంపార్టెంట్ గా మార్కెట్ స్ట్రెచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది టువర్డ్స్ 22,370. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ 46,670 బ్రేక్ అయితే 46,450, అప్ సైడ్ 46,870 బ్రేక్ అయితే 47,150 మేజర్ లెవెల్స్ గా కనిపిస్తున్నాయి. కమింగ్ టు మార్కెట్ రేంజ్ చెప్పాను కదా ఇంపార్టెంట్ లెవెల్స్ అబోవ్ అండ్ ఈవెన్ ఇవాళ కూడా మార్కెట్ ఆల్ టైమ్ హై హిట్ చేస్తుంది. కాబట్టి ప్రాబబ్లీ ఒక పొటెన్షియల్ బ్రేక్అవుట్ అప్ సైడ్ ఉండొచ్చు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ నేను రాంగ్ అని ప్రూవ్ అయినా ఆర్ 21,950 బ్రేక్ మార్కెట్ బిలో క్లోజ్ అవుతున్నా రేంజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ మార్కెట్ డైరెక్షనల్ వ్యూ కు వెళ్తుందని, అది అప్ సైడ్ కి వెళ్తుంది అనేది నా ఒపీనియన్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.